హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. మేమైతే ఇప్పుడైతే వచ్చినాము. నిజంగా పోయేటప్పుడు ఫుల్ వర్షం పడ్డది. వర్షం ఎక్కడి నుంచి అంటే రామన్పేట నుంచి అటు వర్షం ఉంది. మళ్ళీ అటు పోయినాక అమ్మోళ్ళ ఇంటికి పోయినాక మళ్ళీ లేదు. తూప్రాన్ నుంచి అయితే మళ్ళీ కొంచెం ఎండనే కొట్టింది. అప్పటికి తగ్గిపోయింది వాన. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ అమ్మోళ్ళ ఇంటికైనా అయితే ఫుల్ ఎండ కొట్టింది. మళ్ళీ ఇక్కడికి కామారెడ్డి వచ్చినాము. మళ్ళీ కామారెడ్డి నుంచి కొంచెం డిచ్పల్లి దాకా మళ్ళీ కొంచెం వర్షమే ఉన్నది. ఇక ముఖానికి ఇట్లా కొంచెం చినుకులు పడ్డాయి. అంత మంటలు వేసినట్టు అయింది ముఖం అంతా. మేమైతే పొద్దున పోయినాము. పొద్దున పోయి ఇక మా అన్న 4 గంటలకు వచ్చిండు. బండి మీదకి పోయి వచ్చే వరకు లేట్ అయిపోయింది. ఇక మా కోసం అయితే వచ్చేసిండు. ఇక మళ్ళీ అప్పుడు 4 గంటలకు రాకెలు కట్టి ఇక వీడియో తీద్దాం అనుకున్నా. వీడియో తీసేంత టైం ఇట్లా లేదు. ఎందుకంటే పిల్లలు ఇక్కడ, మేము అక్కడ అయిపోయే వరకు ఆగమాగం అయిపోయింది. అందుకనే తొందరగా మా అన్నకు రాక కట్టిన. ఇంకా మా చిన్నన్నకు కట్టలే. మా చిన్నన్న కొడుకులకే కట్టిన. ఇక అంతే. ఇక మా అన్నకు కట్టిన. ఇక మా చిన్నన్నకైతే ఇంకా కట్టలేదు. అక్కడ చిన్నన్న రాక అయితే ఆడ పెట్టేసి వచ్చేసిన. ఏడా ఆగమాగం మాకు. ఎందుకంటే అందరము పోతే నిమ్మలంగా వద్దాము. అందరం పోదాం అనుకున్నాము. మళ్ళీ మా కుక్క పిల్ల మా పొట్టోడు ఆగమవుతాడని వాని కోసము మొన్న పోతే అక్కల ఇంటికాడ ఇట్లా ఉండలేదు, బెంగటి ఇల్లు ఏందంట. అది ఇక మళ్ళీ ఏం తింటలేదు మేము కనబడకపోతే. అందుకనే ఇక పోలేదు. ఇక ఆగమాగం వచ్చుడైంది. నాకు మొత్తం అయితే ఎట్లా ఇక మొత్తం ముఖానికి అయితే శ్రీ వాన అయితే కొట్టింది. దేవుని మంచిగా పోయి మంచిగా అయితే వచ్చినా. నాకు అదే చాలు. ఎందుకంటే అమ్మ మా పిల్లల మీదనైతే జీవంతా కొట్టుకుంది. పొద్దున అన్నం వండి పప్పు చేసిపోయినా. మళ్ళీ మా వదిన అయితే అన్నం మళ్ళీ పప్పు చేసింది, పాపడాలు వేయించింది. ఇక ఇలా శనివారము ఇక తినము అనే వరకు పప్పు చేసింది, పాపడాలు అయితే వేసింది. ఇక అన్నం తిన్నాము. ఇక మా అన్న వచ్చేదాకా టైంపాస్ డీమార్ట్లోకి అటు ఇటు పోయేసి వచ్చినాము. ఇక మా అన్న రాక కట్టేసి ఎంబటినే వచ్చేసినాము. ఇది కరెక్ట్ వచ్చేవరకు 8 అయింది. అక్కడ నుంచి 4 గంటలకు బయలుదేరినాం. ఇక్కడ వచ్చేవరకు రాత్రి 8 అయింది. ఇక నేనైతే నాసరం కన్నా అయితే గాజులు పెట్టించుకున్నాను. నాసరం అంటే నరసింహస్వామి గుడి అయితే ఉంటుంది. మస్తు రోజులు ఇట్లా గాజులు పెట్టించుకోక, అందుకే గాజులు అయితే పెట్టించుకొని వచ్చిన. నిజంగా చెప్తున్నా. కానీ అట్లా వర్షం పడకపోతే ఏం కాకపో, వర్షం పడవరకు అయితే నాకు ముందే కన్నుకి లోపల కన్ను గుడ్డుకు వచ్చింది కదా, దానివల్ల ఇదంతా గుంజుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొంచెం ఛాయ్ తాగినా. పొద్దుగల నుంచి ఛాయ్ ఇట్లా తాగలేదు. ఇంకా ఇప్పుడు కొంచెం ఛాయ్ తాగిన ఇదంతా వస్తుంది కన్నుకైతే. కన్ను అయితే అదేంది. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. మా అన్నకు రాక కట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదు. ఎందుకంటే వీడియో తీసే పరిస్థితే లేదు నాకైతే. ఆగమాగం